మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకండి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. రోడ్డుపై ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు యువత కోల్పోతున్నారు. యువత ఎక్కువ ప్రమాదాల బారిన పడుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కానీ సిపి రాజశేఖర్ బాబు గారు, అదేవిధంగా ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం గారు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే ఏమవుతుంది, ధరించకపోతుంది ఏమవుతుందని కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రజలు గమనించాలి. ఎందుకు హెల్మెట్ పెట్టుకోమంటున్నారు పోలీసులు, ఎవరి కోసం పెట్టుకోమంటున్నారు అన్న విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ల మీద అవగాహన కార్యక్రమాలు అయితే విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం గారు కూడా హెల్మెట్ అవగాహనపై ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రజలు ఎందుకంటే చెప్తుంది, మేము ఉండే ప్రాంతంలో రామారావు అనే యువకుడు కూడా అట్లాగే రోడ్డు ప్రమాదం జరిగింది, హెల్మెట్ లేకపోవడం చాలా బాధాకరం అనిపించిందని. తర్వాత అతను క్షతగాత్రుల నుంచి బయటకు వచ్చిన తర్వాత, గాయాలు నయమైన తర్వాత అతను ప్రజలందరికీ హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకుంటే చాలా మంచిది, రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు అనే విషయం కూడా వినూత్న కార్యక్రమాలు అతను కూడా చేపడుతున్నాడు. 10 మందికి అతను కూడా చెప్తున్నాడు హెల్మెట్ పెట్టుకోవాలని. హెల్మెట్ పెట్టుకోవటం, మన ప్రాణాన్ని రక్షించుకోవటం అంతా మన బాధ్యత. దీనికోసం మనం ఎవరి ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వాహనదారులు హెల్మెట్ ధరించాలి.